మీ నుదుటి కుంకుమ నిలిపింది నేను కాదు, చందు. మీరేదన్నా చెప్పాలి అనుకుంటే తనకు చెప్పండి. నన్ను నేను ఎంత అవమానం చేసినా, ఎన్ని మాటలన్నా అవేవి పట్టించుకోకుండా నా భర్త నన్ను క్షమించేలా చేశావు. ఈ రోజు మీ అమ్మ పసుపు కుంకాలను నిలబెట్టింది మీ నాన్న డబ్బు కాదమ్మా, నా అల్లుడి మంచితనం. ఎన్ని చేసినా ఆ చందు ఎంత గొప్పదో చూడండి బావగారు. కాదని మీరంటే సరిపోదు, అవునని నిరూపించారు. విశ్వనాథ్ గారికి ప్రాణం పోశారు. శత్రువు కూడా ప్రాణం పోయగలిగే శక్తి మీకు మాత్రమే ఉందని నిరూపించుకున్నారు. నేనా? నువ్వు నిరూపించుకున్నావు. శత్రువు నన్ను క్షమించగల గొప్ప గుణం నీకుంది కాబట్టి ఈరోజు ఆయన ప్రాణం నిలబడింది. నేను మనిషినే చందు, మామూలు మనిషినే. బాధొస్తే నలిగిపోతాను, కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకుంటాను. కానీ నీలాగా తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించే గొప్ప గుణం బహుశా నిన్ను చూశాకనే వచ్చిందేమో. విశ్వనాథ్ గారికి ప్రాణం మీదకొచ్చింది అంటే జాలి కలగలేదు. నాకు చేసిన ద్రోహాలన్నీ గుర్తుకొచ్చాయి. నీ మీద నింద వెయ్యాలని చూసినా పట్టించుకోకుండా ఆయన ప్రాణం నిలబెట్టాలని అడిగో చూడు, అక్కడ లొంగిపోయాను చందు. ఆడపిల్ల ప్రాణం కంటే కూడా శీలానికి ఎక్కువ విలువిస్తుంది. కానీ నువ్వు నీకంత ద్రోహం చేసినా మర్చిపోయి కాపాడమని అడిగాక నాకు ఆయన చేసిన తప్పులన్నీ చాలా చిన్నవి అనిపించాయి. అందుకే వెళ్ళాను. ఆయనకి ప్రాణం పోసింది నేను కాదు, నువ్వు. ఏదైతే ఏమయ్యా, ఒక పెద్ద ఆయన ప్రాణం నిలబెట్టారు. ఈ పుణ్యం ఎక్కడికి పోదు, అదే మిమ్మల్ని కాపాడుతుంది. చందు, బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి రిలాక్స్ అవుతాను. అమ్మా, మొదట నువ్వు వచ్చినప్పుడు అయ్యగారిని మారుస్తాను అంటే నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు నమ్మకం కలుగుతుందమ్మా. కానీ నువ్వు తలుచుకుంటే ఎవరినైనా మార్చగలుగుతావు. రాజా, బాబు మీరెలా? ఇంకా ఎంతకాలం ఇలా దాక్కుంటావు? రా వెళ్దాం. చెప్పేది నీకే చందు, పద వెళ్దాం. బాబు, ఏమిటిది? ఒక పరాయి ఆడపిల్లని చేపట్టుకున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? రౌడీలెవరో ఆడపిల్ల చేపట్టుకుంటేనే కోప్పడి గొడవపడిన మీరు ఇలా ఇంటికొచ్చి పరాయి ఆడపిల్లని చేపట్టుకుంటారా? తప్పు కదూ. వదండి. పరాయి ఆడపిల్ల తను నా భార్య. అడుగుతున్నారుగా, చెప్పు, ఎవరు నువ్వు?
నా భార్యవి కాదా? ఏమిటమ్మా ఆ బాబు చెప్పేది నిజమా? ఆయన నీ భర్త? తనని అడిగితే తనేం చెప్తుంది నర్సయ్య? నాకు కనిపించకుండా తప్పించుకొని వచ్చిన మనిషిని నిజం చెప్పమంటే ఏం చెప్తుంది? మొదటిసారి కాఫీ రుచి తగిలినప్పుడే ఎవరు పెట్టారా అనే ఆరా తీసుంటే అప్పుడే తెలుసుండేది. నేనొక పిచ్చోణ్ణి. నీ విషయంలో ఎప్పుడూ ఆలస్యం అవుతూనే ఉంది. ఈసారి మాత్రం ఆలస్యం చేయను. ఇక నిన్ను వదలను. రా. వదలు, వదలు. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను నీతో రాను. వెళ్ళు. సరే, నాతో రావద్దు. కనీసం మీ డాడీ కోసమే ఇంటికి వెళ్దాం పద. నేనెవ్వరి కోసం రాను. అందరినీ వద్దనుకుని ఇంత దూరం వచ్చాక ఎందుకు నన్ను మనశ్శాంతిగా చావనివ్వకుండా ఇలా వెంట పడతా? వెళ్ళు. నేనెక్కడికి రాను. చందు, చందు ప్లీజ్, దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఇప్పటి వరకు ఉన్న ఈ ఎడబాటు చాలు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్దాం పద. అవసరం లేదు. మనిషికో మాట అంటారు. నేను చెయ్యన్నా ఇంకా నా వెంట పడ్డానికి సిగ్గులేదు. తప్పుకో, తప్పుకో. చందు, చందు నా మాట విను. చందు, చందు, చందు డోర్ తీ. చందు, చందు. అదే చందు, మన ఇంటికి వెళ్దాం. చందు నా మాట విను. చందు తలుపు తీ. చందు ప్లీజ్, నేను చెప్పేది విను. చందు, చందు ప్లీజ్. చందు ప్లీజ్, చందు తలుపు తీ. చందు నా మాట విను. చందు, చందు ప్లీజ్ అర్థం చేసుకో. చందు ప్లీజ్, చందు ఇంటికి వెళ్దాం పద. చందు, చందు తలుపు తీ. చందు, చందు మీ డాడీ దగ్గరికి వెళ్దాం. నన్ను అర్థం చేసుకో. రాజా, నేను ఇలా ఉండాలి అంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ప్రాణాలతో మిగలను. తర్వాత నీ ఇష్టం.
ఆ బాబు వెళ్ళిపోయి తలుపు తీయమ్మా. ఏమిటమ్మా ఇదంతా? మనిషి మనిషికో చరిత్ర నర్సయ్య. ప్రియా చక్రవర్తి గారిలాగే మాది విడిపోయిన ఒక కథ. డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. స్పృహలోకి కూడా వస్తారు. బీపీ కూడా నార్మల్కి వచ్చింది. డాక్టర్స్ టీం అంతా ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నారు. స్పృహలోకి రాగానే అందరినీ పిలుస్తాం, మీరెళ్ళి చూడొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. అలాగే డాక్టర్. నా తమ్ముడు బతికి బట్టగట్టాడు. ఆ ఆనందం చాలు. వాడెప్పుడైనా స్పృహలోకి రాని మేము ఎంతసేపైనా ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఏం పర్వాలేదమ్మా, ఎవరు బాధపడక్కర్లా. హ. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు రాజా. ఎందుకు సార్ మీరు కూడా నన్ను ఇంత మోసం చేశారు? చందు ఇక్కడే ఉందని, చక్రవర్తి గారి ఇంట్లో ఆశ్రయం పొందుతుందని మీకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ దాచారు. నేను పిచ్చివాళ్ల చందు గురించి వెతుకుతుంటే మీకు తెలుసు కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది మోసం కదా? మీలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఎలా చెప్పనయ్యా? ఎవరితోనూ ఈ నిజం చెప్పవద్దని చందు తన మీద ఒట్టు వేసుకుంది. ఏం చెప్పను? నేను కనిపిస్తే రాజా జీవితం నాశనం అవుతుంది, నేను ఎలాగూ పోయేదాన్నే, నా గురించి ఎవరూ బాధపడకూడదు అని చందు అంటుంటే ఎలా చెప్పను? ఏం చెప్పను? అందరూ గొప్పవాళ్లే, ఎవరికి వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు. నాలాంటి వాడిని ఏడిపిస్తూ ఉంటారు. నేనెంత బ్రతిమలాడినా నాతో పాటు రానంటే రానంటుంది తెలుసా? తను రాదయ్యా. ఎందుకంటే ఓ బాధ్యత తన మీద వేసుకుంది. అది పూర్తయ్యే వరకు తను రాదు. అప్పటి వరకు తనని ఇక్కడి నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేరు. సార్, విశ్వనాథ్ గారికి స్పృహ వచ్చింది. మిమ్మల్ని చూడాలంటున్నారు. రండి సార్. వెళ్దాం పదండి.
తమ్ముడు. అరే విశ్వనాథ్, నేనురా అన్నయ్యని. గుర్తుపట్టావా? ఇదిగోరా ప్రియా, నీ కూతురు. డాడీ, అరే పాపం శారదను చూడు, నీకోసం ఎలా తల్లడిల్లిపోతుందో. అన్నయ్య, ఏంట్రా, నీకేం భయం లేదు. నీ అల్లుడే నిన్ను కాపాడాడు. తనే సర్జరీ చేసి నీ ప్రాణాన్ని నిలబెట్టాడురా. ఇక నువ్వు మామూలు మనిషి అయిపోయినట్టే. ఇంకేం భయపడకు. అన్నయ్య, నేను చక్రిని చూడాలి. నాకు వెంటనే చక్రిని చూడాలనుంది, తనతో మాట్లాడాలనుంది. ఇప్పుడెందుకురా? నువ్వు బాగా లేచి తిరిగితే అప్పుడు వెళ్ళి పలకరిద్దువుగాన్లే. లేదన్నయ్య, ఇప్పుడే చక్రిని చూడాలి. పిలుచుకురా అన్నయ్య. లేచే ఓపిక ఉంటే నేను వెళ్ళి కాళ్ళ మీద పడేవాడిని. ప్లీజ్ అన్నయ్య, నువ్వు మాత్రమే తనని తీసుకురాగలవు. ఒక్కసారి తీసుకురా అన్నయ్య. సార్, ఆయన కోరిక ప్రకారం డాక్టర్ చక్రవర్తి గారిని తీసుకురండి. ఆయన చూస్తే ఇంకా ఫాస్ట్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అవును బావగారు, చక్రవర్తిని తీసుకురండి. ప్రాణం పోసిన మనిషిని చూడాలని ఆరాటపడుతున్నారు కదా, ఆయన మాట కాదండం ఎందుకు? అలాగేనమ్మా, నేను వెళ్ళి బతిమిలాడైనా తీసుకుని వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండరా. జాగ్రత్త తల్లి. అమ్మా డాడీ. ప్రియా, నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదమ్మా. అసలు నువ్వేంటి కట్టుకున్న భర్తను వదిలిపెట్టి ఇంత దూరం రావటం ఏంటి? విశ్వనాథం గారు లాంటి ఆయన అన్ని తప్పులు చేసినా క్షమించి ప్రాణదానం చేయమని అడిగిన నువ్వు ఈరోజు నీ భర్తని కాదని రావడమే కాకుండా అతనే వచ్చి బ్రతిమలాడినా రానంటున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు నీ భర్తను నువ్వు కాదంటున్నావు? అతను చేసిన తప్పేంటి? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఏం జరిగినా అది గతం నర్సయ్య. గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. తవ్వుకుంటూ వెళ్తే ఎముకలు తప్ప ఏం దొరకవు. జీవితం కూడా అంతే. అందుకే గతం ఎప్పుడూ సమాధిలాగే ఉండాలి. కానీ నీ భర్తను మాత్రం జీవోత్సవం చేస్తున్నావమ్మా. అతనేం తప్పు చేశాడో నాకు తెలియదు, కానీ నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో అతని మాటల్లో నాకు అర్థమైందమ్మా. ఎంత బ్రతిమలాడాడు.
నీ మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడు. కట్టిన తాళికైనా విలువిచ్చి నీ భర్తతో వెళ్లాల్సిందమ్మా. ఏంటి చందుకి పెళ్ళయిందా? చేన్ నర్సే నువ్వు అనేది? చందుకి మన చందుకి పెళ్ళయిందా? అయింది బాబు. తన భర్త ఇంటికొచ్చి బతిమలాడాడు. ఇంటికి వెళదాం రమ్మంటే రానంటే రానని తిట్టి పంపించేసింది. నర్సయ్య, నువ్వు కాస్త ఆపుతావా? ఎందుకు ఆపాలమ్మా? నా విషయంలో జోక్యం చేసుకోవద్దని అయ్యగారు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు విన్నావా? ఇది అంతే. అయ్యా, ఈ అమ్మాయి భర్త ఎవరో కాదు, మన ఇంటికొచ్చాడు రాజా, అతనే. రాజా? రాజా అంటే? మన పాపను కాపాడింది కూడా ఆ బాబేనయ్యా. మీ మామగారి హాస్పిటల్ కట్టించడానికి వచ్చిన కాంట్రాక్టర్ ఆయనే. మీతో కూడా మాట్లాడారు.